అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరించి కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. అమీర్పేటలోని సత్యందేట సమీపంలో గల రాజేశ్వరి నగర్ వాసులు బుధవారం మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి పలు సమస్యలను విన్నవించారు. అందుకు స్పందించిన ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కలుషిత నీరు సరఫరా అవుతున్నాయని స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమస్యను గుర్తించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరగా ముందుగా డ్రైనేజ్ వాటర్ లైన్లను ఎక్కడా లీకేజీ లేకుండా పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలనీలోని విద్యుత్ స్తంభాలపై ఇష్టారీతిన వేసిన కేబుల్ వైర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు విన్నవించారు. వెంటనే ప్రైవేట్ కేబుల్ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న అధికారులను ఆదేశించారు. శానిటేషన్ నిర్వహణ సక్రమంగా లేదని తెలపగా రెగ్యులర్గా పారిశుద్ధ పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి తన సాయి శక్తిలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యపై విన్నవించిన వెంటనే తమ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్, మేనేజర్ మౌనిక, శానిటేషన్ డిఈ వెంకట్, మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాడి ప్రవీణ్ రెడ్డి, కూతురు నరసింహ, టిలుబాయ్, మధు, ప్రకాష్ గౌడ్, కటాబలరాం, గుడిగ శ్రీనివాస్ యాదవ్, ప్రదీప్ గౌడ్, రాజు, సుమిత్ సింగ్, హరి సింగ్, గులాబ్ సింగ్, రాజ్ పురోహిత్, రాజేశ్వరి, ఉత్తమ్ సింగ్, రామ్ నివాస్ బన్సాల్, కాలనీవాసులు సంజయ్, పురుషోత్తం, సురేష్, రాజ్ కుమార్, పూజ, సుజాత, వినిత తదితరులు పాల్గొన్నారు.